హాయ్ హలో వెల్కమ్ టు రోజ్ ఫనీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో తిరుపతికి వెళ్ళినప్పుడు మస్ట్ విజిట్స్ 5 టెంపుల్స్ ఉంటాయి కింద. అవి ఏంటి, వాటి స్పెషాలిటీ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఏ టైంకి వెళ్తే దర్శనం త్వరగా అవుతుంది, అక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మినిమం 500 to 1000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెళ్ళంగానే టిఫిన్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏది బాగుంటుంది అంటే, రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది అయితే తిరుపతి కొండ మీదికి నడకదారి ద్వారా. మేము వెళ్ళినప్పుడు మాకు అంగప్రదక్షిణ టికెట్ ఉంది. మార్నింగ్ 2 o'clockకి దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది దర్శనము. మేము అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళాం కాబట్టి బాగుండే. అండ్ అక్కడ బ్రహ్మోత్సవాలు ఆ రోజుల్లో బాగా లైటింగ్ పెట్టారు. నెక్స్ట్ డే ఈవినింగ్ కిందికి దిగాక మార్నింగే అమ్మవారి టెంపుల్కి బయలుదేరాము. అమ్మవారి టెంపుల్ ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామికి పెంచిన తల్లి ఉంటుంది. ఆమెకి ఒక గుడి ఉంది. అది వకులామాతాదేవి గుడి. అది ఎవరికి తెలీదు ఎక్కడుంది అని ఇంకొక లాంగ్ వీడియోలో ఉంది. ఆ వీడియో చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకా కపిల్ తీర్థంకి బయలుదేరిపోయాం. అలిపిరి మెట్ల దగ్గరే ఉంటుంది. ఇది దాటినాకనే అలిపిరి మెట్లు వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకునేసి మ్యాక్సిమం అందరూ కపిల్ తీర్థం అయిపోయినాకనే అలిపిరికి వెళ్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఓం నమ శివాయ, శివుడు ఉంటాడు, అది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ అనేది 24/7 365 days ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటాయి. ఎంత సమ్మర్ అయినా, ఈవెన్ డ్రాప్ అయినా ఖచ్చితంగా వస్తూనే ఉంటుందంట. అంత స్పెషాలిటీ ఉంది ఇక్కడ గుళ్ళో. కొన్నిసార్లు వర్షం ఎక్కువైపోయి మునిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆ కోనేరు ఎంత మునిగిన గుడి శివుడి లింగం వరకు కూడా నీళ్ళు వచ్చాయంట, హిస్టరీలో చెప్పారు. చాలా బాగుంటుంది గుడి. ఈ దర్శనానికి వెళ్ళే టైమింగ్స్ ఏంటంటే, మార్నింగ్ 6 to afternoon 11 వరకు ఉంటుంది. 11 తర్వాత 2 hours బ్రేక్ ఇచ్చి మళ్ళీ నైవేద్యం పెట్టేశాక మళ్ళీ 2 hours బ్రేక్ ఇచ్చి 4 to 8 o'clock వరకు ఉంటుంది. నెక్స్ట్ టైం దర్శనంకి వెళ్ళినప్పుడు ఈ టైమింగ్స్ రిమెంబర్ చేసుకోండి. ఈ కోనేరులో ఎప్పుడు నీళ్లు ఫ్రెష్గానే ఉంటాయి. కార్తీక మాసం అయితే మాత్రం నిండా దీపాలు పెట్టి, శివలింగంకి దీపాలు పెట్టి, కోనేరులో స్వాములందరూ స్నానాలు చేస్తూ అక్కడే దేవుడి దగ్గరికి వెళ్ళి మరి దర్శనం చేసుకుంటారు. వర్షాకాలంలో అయితే ఆ వాటర్ సౌండ్ అనేది, మనం బయట ఎంట్రన్స్ చూసాం కదా, అక్కడి వరకు ఆ సౌండ్ వస్తుంది. అంత ఫోర్స్లో వస్తాయి వాటర్. ఎక్కడి నుండి వస్తున్నాయో దారి ఇప్పటి వరకు తెలియదు ఎవరికి. ఇంకొకటి, ఈ గుడిని ఎప్పుడు ఎవరు వెళ్ళినా మిస్ అవుతారు. నెక్స్ట్ ఆ గుడికి ఆపోజిట్లో ఉంటుంది ఈ గుడి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అది కొండ లోపల రాయి కింద వెలిసిందన్నట్టు స్వయంభూగా. ఎంత బాగా కనిపిస్తుందో. కోనేరు కూడా ఇక్కడ నుండి బాగా కనిపిస్తుంది. పైకి ఎక్కి మరి దర్శనం చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. గుడి అంతా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఈ వృక్షానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉంటుంది. అండ్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది శివుడికి చాలా ఇష్టమైన పువ్వు. ఆ శివుడి రూపము ఈ పువ్వులో ఉంటుందని నమ్ముతారు. ఆ పువ్వు కనిపిస్తుంది కదా, ఆ వైట్ కలర్ది ఓపెన్ చేసినప్పుడు అందులో చిన్న లింగంలా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఆ చెట్టు. నెక్స్ట్ ఇంకా మేము హరే కృష్ణ టెంపుల్కి వెళ్ళిపోయాం. హరే కృష్ణ టెంపుల్కి ఒక సొసైటీ ఉంది, హరే కృష్ణ టెంపుల్ సొసైటీ అని చెప్పి. ఆ సొసైటీ వాళ్ళ మోటో ఏంటంటే,
ఎక్కడ హరే కృష్ణ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన ఒకే టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్టోన్ డిజైన్, వర్క్, ఎవ్రీథింగ్ ఒకేలా ఉండేలాగా చూస్తారంట. అది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. అండ్ చాలా స్కూల్స్, ఫుడ్ డొనేషన్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళంతా. అండ్ ఇక్కడ కృష్ణాష్టమికి జరిగేంత ఉత్సవాలు ఇంకెక్కడ జరగవు. ఒక రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. అంత బాగా డెకరేషన్ చేసి మరి జన్మాష్టమి సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు ఈ గుడిలో. లోపల చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మెయిన్ ఫేమస్ ఏంటంటే వాళ్ళ ప్రసాదం. ఎప్పుడు వెళ్ళినా వేడి వేడి ప్రసాదం గిన్నెలు అక్కడే ఉంటుంది. అక్కడ కూర్చొని ఆ ప్రసాదం కోసం ఉండిపోవాలన్నంత బాగుంటుంది ఆ ప్రసాదం, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మేము గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళిపోయాం. ఇంత క్లియర్గా గోపురం చాలా రేర్ కనిపించడం, ఎందుకంటే అది వర్షాకాలం చలికాలంలో మాత్రమే ఆ గోపురం కనిపిస్తుంది. లేదంటే సమ్మర్ అయిందనుకో ఈ కనిపిస్తున్న రోడ్ అంతా ఆకులతోనంతా కట్టేసుకుంటారు, ఎందుకంటే ఎండ ఎక్కువ పడుతుంది అక్కడ. గోపురం ఎంత అందంగా ఉంటుందంటే తిరుపతిలో ఉండే ఇండ్లలో పైన మేడెక్కి చూస్తే ఈ ఒక్క గోపురమే కనిపిస్తుంది. అంత హైట్ ఉంటుంది ఈ గోపురం, స్పెషాలిటీ అది. ప్రతి ఒక్కటి పెయింటింగ్స్ కానీ అక్కడ ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే ప్రతి పావురానికి అదే ఇల్లు అనుకోవాలి, అంత బాగుంటుంది గోపురము. అండ్ ఇటువైపు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ షాపింగ్స్ ఉంటాయి. గోవిందరాజ స్వామి గుడి దగ్గర షాపింగ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ బార్గెన్ చేసుకోవాలి, బికాజ్ మనం అవుటర్స్ అని చెప్పి ప్రైస్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. చూసుకోండి. కొంచెం లోపలికి వెళ్ళంగానే మళ్ళీ ఇంకొక గోపురం కనిపిస్తుంది. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్, ఎట్టి పరిస్థితుల్లో ఫోన్స్ నాట్ అలౌడ్. సో ఇక్కడ కనిపిస్తున్న లైన్లోకి వెళ్ళిపోయి ఫోన్స్ అక్కడ పెట్టుకోవాలి మనము. అండ్ కెమెరాస్ కూడా నాట్ అలౌడ్. ఇది 2 ఎంట్రన్సెస్ ఉంటాయి, లెఫ్ట్ రైట్. ఫ్రంట్ కూడా ఇంకొకటి ఉంటుంది. ఎక్కువ మంది ఫ్రంట్ నుండి వస్తారు, ఎందుకంటే రైట్ అండ్ లెఫ్ట్ ఓన్లీ సందులో ఉంటుంది ఎంట్రన్స్ అంతా. ఇక్కడ పెద్ద గంట కూడా ఉండేది, బట్ ఇప్పుడు క్లోజ్ చేసేసారు. గుడిలో దర్శనంకి వెళ్ళే టైం ఏంటంటే 8 to 12. ఇక్కడ కూడా సేమ్ 12 అయిపోయాక మళ్ళీ 4 o'clock ఓపెన్ చేస్తారు. 4 to 8, 8కే క్లోజ్ మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ తిరుపతిలో. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు టైమింగ్స్ అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ ఉత్సవాలు కూడా బాగా జరుగుతాయి. కార్తీక మాసంలో అయితే పొద్దున్న 4 గంటలకే గుడి తెరిచి ప్రసాదం పెడతారు. అప్పుడు నువ్వు ఎన్ని బాక్సులు తీసుకెళ్ళినా ఆ బాక్సులో నింపేస్తారు అన్నట్టు. నెక్స్ట్ ఇంకా ఇవేనండి మస్ట్ విజిట్ టెంపుల్స్ ఇన్ తిరుపతిలో. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కాళహస్తికి వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్కి మాకు ట్రైన్ ఉంది. సో మార్నింగ్ కాళహస్తిలో ఉండాలి. మార్నింగ్ వెంటనే లేచి కింద గుళ్ళన్నీ చూసుకొని సాయంత్రం కల్లా కాళహస్తిలో ఉన్నాము. కాళహస్తి దేనికి ఫేమస్ అనేది అందరికీ బాగా తెలుసు. చాలా పూజలు జరుగుతాయి, శివుడు ఉంటాడు అండ్ అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ ఈ ఐడిల్ కనిపిస్తుంది కదా, అది నైట్ వ్యూలో చాలా బాగుంటుంది. దర్శనం ఈ టైమింగ్ ఎక్కడ అంటే 8 to 12 ఇది కూడా. అండ్ రాహుకేతు పూజలు అన్నీ కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా పూజ చేసుకొని వెళ్ళండి, మంచిదంట అక్కడ అయ్యగారు చెప్పారు. అండ్ ఇక్కడ గోపురాలు కూడా సేమ్ ఒక్కొక్కటి 3 గోపురాలు కనిపిస్తాయి, ఒకటి పైన ఒకటి కింద మధ్యలో. అండ్ తన మీద కొండ మీద శివుడు పార్వతి నిజస్వరూపంలా కనిపిస్తుంది. దర్శనం చేసుకునేసి ఇంకా కాళహస్తి నుండే రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాము. అన్ని దర్శనాలు చాలా బాగా జరిగాయి. టెంపుల్స్ని మాత్రం మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు మిస్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ప్రతి ఒక్క గుడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి, రాముడు గుడి ఉంటుంది గోవిందరాజ స్వామి గుడి దాటాక ముందుకెళ్తే, బట్ మేము వెళ్ళలేకపోయాం, మిస్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాం. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ అవర్ ఛానల్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్.